మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నౌ నాతో పాటు ఉన్నారు అంటే ఆయన ఏం మాట్లాడితే అది వైరల్ ట్రెండింగ్ అనమాట. బేసిక్గా ఆస్ట్రాలజర్ అనగానే ఆయన పేరే గుర్తొస్తుంటుంది. సెలబ్రిటీ స్టేటస్ని ఎంజాయ్ చేస్తున్నాడని కూడా చెప్పొచ్చు. 2 తెలుగు రాష్ట్రాలు ఆయన ఏం మాట్లాడతారు అని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు, ఆయన ఏం మాట్లాడితే వైరల్ చేద్దామని చూసేవాళ్ళు కూడా ఉన్నారు. సో రైట్ నౌ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ఫస్టే ఒక ర్యాపిడ్ ఫైర్ లాగానే ఒక కౌంటర్ ఇచ్చే క్వశ్చన్. యాక్చువల్లీ సెలబ్రిటీలకి కొన్ని సినిమాలు చేస్తే స్టార్డమ్ వస్తుంది, బిజినెస్లు చేసే కొద్దీ బిజినెస్ మ్యాన్స్కి సక్సెస్ వస్తుంది. బట్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో ఒక సెలబ్రిటీ స్టేటస్ని ఎంజాయ్ చేస్తూ ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి అనే మాటలు వింటూ ఉన్నాం. ఇంత సెలబ్రిటీ స్టేటస్ వస్తుందని ఎప్పుడన్నా అనుకున్నారా మీ జీవితంలో? నేను అనుకున్నాను, నా జాతకంలో ఉంది ఆ యోగము. సో జనరల్గా రవి బుధులు కలిసి ఉంటే మనకు గుర్తింపు వస్తుంది. కానీ ఇంతకు ముందున్నటువంటి సమాజము, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వేరు, ఇప్పుడున్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా వేరు. ఒకవేళ ఇదే ఊపు కనుక ఇదే మీడియా 1990లో ఉండుంటే పరిస్థితి వేరే రకంగా ఉండేది. ఎందుకంటే కనీసం 1500 సినిమాలకు ముహూర్తాలు పెట్టినటువంటి వ్యక్తిగా అప్పుడున్న ట్రెండ్ వేరు, అప్పుడున్నటువంటి జనరేషన్ వేరు. సో ఆల్మోస్ట్ నాకు తెలిసినటువంటి జనరేషను 90%, అంటే నేను ఎవరితోనైతే జర్నలిస్టులతో పనిచేసినో, సినిమా జర్నలిస్టులు, నాట్ రెగ్యులర్ జర్నలిస్టులు, సినిమా జర్నలిస్టులతో పనిచేసినో, మిక్కిలినేని జగదీష్ బాబు కావచ్చు, సతీష్ బాబు కావచ్చు, చాలామంది. సో వాళ్ళందరూ మనల్ని అంత గుర్తించేవాళ్ళు, అంత మాట్లాడుకునే వాళ్ళము. ఒక టీం లాగా ఉండేది. అంటే సినిమా ముహూర్తం అయిపోగానే జర్నలిస్ట్తో మాట్లాడటము, ప్రెస్ మీట్ ఉండేది. ఇప్పుడు సిస్టమ్ అంతా మారిపోయింది. సినిమా ఓపెనింగ్ అంటే అదొక పండగ వాతావరణం. ఇంతకు ముందు నేను మాట్లాడేది, అంటే నేను మాట్లాడేది 2002, 2004 పూర్వం. సో అప్పుడు ఏంటంటే మేము సినిమా ముహూర్తం చేయగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ప్రెస్ మీట్కి టైం ఉండేది, వాళ్ళతో మాట్లాడుకునే వాళ్ళము. సో అప్పుడు సినిమా మ్యాగజైన్స్ వచ్చేవి, వాటిని సీతార, జ్యోతి చిత్ర, ఇట్లా చాలా చాలా వచ్చేవి. అంటే ఒక వారానికి ఒక 20-30 వారపత్రికలు వచ్చేవి, సినిమా పత్రికలు. వాటిలో మా ఫోటోలు వచ్చేవి. అంటే సినిమా క్లాప్ కొట్టేది, లేకపోతే హీరోతో కొబ్బరికాయ కొట్టించేది, హీరోయిన్తో కొబ్బరికాయ కొట్టించేది, అవన్నీ కట్ చేసుకొని దగ్గర పెట్టుకునేవాళ్ళం. అది అప్పటి చరిత్ర. ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఉంది. ఇంకోటి, అప్పుడు చెడు లేదు, మంచి ఒకటే. అప్పుడు ఎంతసేపు ఈ వారపత్రికలో పడితే మనం అది చూసుకోవడం, వేరే వాడికి చూపించడం. నేను ఈ వారంలో నేను పూజ చేసినరా బాబు, ఈ సినిమాకి నేను పూజ చేసినరా బాబు అని చెప్పి చూపించుకోవడం. ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు ఆ పద్ధతి లేదు, ఆ వ్యవహారం లేదు, ఆ జర్నలిస్టు పద్ధతి లేదు. ఇప్పుడు అంతా ఏంది, మనం ఈ సోషల్ మీడియా, మనం ఏదైనా అక్కడ చేయగానే అది ఇమ్మీడియట్గా టీవీలో వస్తుంది, లేదా సోషల్ మీడియాలో ఎవరో పెట్టుకుంటారు. సో సోషల్ మీడియా అయినా ఏదైనా పేరు రావాలి అంటే జాతకంలో రవి బుధులు ఖచ్చితంగా మంచి ప్లేస్లో ఉండాలి, గురువు మంచి ప్లేస్లో ఉండాలి. సో జనరల్గా అందరి జాతకాల్లోనూ ఇవే ఉంటాయా? ఉండవు. ఉదాహరణ, గురువు అనేవాడు వాక్కు కారకుడు. వాక్కు కారకుడు అంటే చెప్పినది జరగడానికి గురువు కారకుడు. నేను ఏదైనా జాతకం చెబితే ఆ జాతకం జరగాలి అంటే ఆ జాతకాన్ని జరిపించడానికి నా జాతకంలో గురువు మంచి స్థానంలో ఉంటే తప్ప అది వర్కౌట్ అవ్వదు. అదే నువ్వు యాంకర్లు బాగుండాలి జాతకం అంటే నీకు బుధుడు బాగుండాలి. ఇప్పుడు నీ జాతకం చెక్ చేస్తే దాంట్లో బుధుడు బాగుంటుంది. బుధుడు అంటే నీ గొంతు నుండి వచ్చేటువంటి మాట ద్వారా నీకు ప్రాచుర్యం లభించడం అనేటువంటిది బుధుడికి సంబంధించినటువంటిది. అలాగే హీరోయిన్స్ వచ్చేటప్పటికి శుక్రుడి కిందకి వస్తారు. వాళ్ళ జాతకం రవి శుక్రులు కలిసి, లేదా రవి శుక్రులు మంచి ప్లేస్లో ఉంటే వాళ్ళు హీరోయిన్. అంటే అది హీరోయిన్ అనేది గ్లామర్కు సంబంధించిన ఫీల్డ్. అక్కడ మాటతో పని లేదు, తెలుగు భాష రాకుండా యాక్టింగ్ చేస్తారు. అక్కడ ఓన్లీ అందాన్ని చూస్తారు. కానీ మాటకు ప్రాధాన్యత యాంకర్లది, న్యూస్ రీడర్లది. జ్యోతిష్యానికి ప్రాధాన్యత వాక్శుద్ధి, అంటే చెప్పింది జరగడం. సో ఒక్కొక్కళ్ళ జాతకంలో ఒక్కొక్కళ్ళ గ్రహాల ప్రభావం చేత వాళ్ళకి ఆ పేరు వస్తుంది. వేణుస్వామికి ఎందుకు వచ్చింది అంటే గురువు ఉచ్చలో ఉన్నాడు వేణుస్వామి కాబట్టి. గురువు ఉచ్చలో ఉండడం వల్ల, గురువు అనుగ్రహం వల్ల నేను చెప్పింది జరుగుతోంది కాబట్టి, సక్సెస్ రేట్ ఎక్కువ కాబట్టి నాకు వచ్చింది. కానీ చెప్పింది జరగడం వల్ల ఇంత పేరు వస్తుందా? రాదు. కాంట్రవర్సీస్ వల్ల పేరు వస్తుంది. సో ఎందుకు వస్తుంది కాంట్రవర్సీసు? రాహు 10వ ఇంట్లో ఉన్నాడు నాకు, అంటే రాహు ఉచ్చ.
సో జనరల్గా ఎవరికైతే జాతకంలో రాహు చాలా గొప్పగా ఉంటాడో వాళ్లకు ఎక్కువగా పబ్లిసిటీ వస్తుంది, మంచి కానీ చెడు కానీ, ఏ రూపకంగానైనా సరే పేరు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలన్నిటికీ కారణం నా జాతకం. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొన్ని కోట్ల % నాకు పేరు వచ్చింది. అంటే నేను ఉదాహరణ నేను గీసుకుంది 100% అనుకుందాం. మ్యాక్సిమం స్కోపు ఒక జ్యోతిష్కుడికి మ్యాక్సిమం స్కోపు ప్రచారానికి 100% ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ కామాఖ్య అమ్మవారు నాకు ఇచ్చినటువంటి ప్రచారము 1,00,00,000% ఇచ్చింది. ఆమె తన ప్రచారాన్ని తెలుగు రాష్ట్రాల్లో చేయించడం కోసం నాతో చెప్పించినటువంటి కొన్ని మాటలు కొంతమందికి నెగిటివ్గా అనిపించి ఆ నెగిటివ్ ఏదో చేస్తున్నాము అనే భ్రమలో కామాఖ్య అమ్మవారికి మంచి చేసిరు వాళ్ళంతా. ఇవాళ ఏ పరిస్థితికి వచ్చింది అంటే అంబుబాచి మేళా 2026లో తెలుగు రాష్ట్రాల నుండి 6 నుండి 7 లక్షల మంది తెలుగువారు కామాఖ్య దేవాలయానికి వెళ్ళేటట్లుగా ఈ ప్రచారం సాగింది. గత 2 సంవత్సరాల నుండి నా మీద చెడు జరుగుతుంది, నా మీద చెడు చేస్తున్నాము అనే భ్రమలో అమ్మవారికి మంచి చేసినారంతా. ఇక్కడ వాళ్ళ అల్టిమేట్ మోటివ్ ఏంటి అంటే వేణుస్వామిని మనం డ్యామేజ్ చేయాలా, ఒక యోని పూజ తీరా కామాఖ్యకు పోయిన తర్వాత ఏమైంది, యోనికే పూజ చేస్తున్నాం అనే విషయం జనాలకు అర్థమైంది. ఇక్కడ బలులు లేవు అని చెప్పడం వల్ల ఏమైంది, అక్కడికి పోయిన తర్వాత జనాలకు అర్థమైంది ఏంటంటే అసలు ఇక్కడ స్టార్ట్ అయ్యేదే దున్నపోతు బలి కదా, కొన్ని వేల మంది ముందర జరుగుతున్నాయి కదా. ఓహో, ఇన్ని రోజులు వేణుస్వామి చెప్పినవి అన్నీ నిజాలు. అంటే ఏదైనా సమస్య క్లియర్ అవ్వాలి అంటే, జనాలు మనల్ని జడ్జి చేయాలి అంటే ఫస్ట్ సమస్య ఎక్కడొచ్చింది దాని క్లారిటీ జనాలు డైరెక్ట్ తీసుకుంటే బాగుంటుంది. అందుకనే మౌత్ పబ్లిసిటీ అంటాం మనం. ఎప్పుడు మౌత్ పబ్లిసిటీ మించిన పబ్లిసిటీ ప్రపంచంలోనే ఉండదు. ప్రమోషన్స్ కూడా చేయలేము, మనం ప్రమోషన్స్, సినిమా ప్రమోషన్స్ కూడా చేయలేము. సో నా జీవితంలో అది జరిగింది. నాకేమైంది అంటే అసలు కామాఖ్య గురించి మాట్లాడుతున్నాడు, తెలుసుకుందాం ఏందో సంగతి, కామాఖ్య పోయి చూద్దాం అని చెప్పి పోయే జనాలు ఎక్కువైపోయి ఏ క్రేజ్ వచ్చింది అంటే ఇవాళ కామాఖ్య అమ్మవారి దేవాలయంలో ఇచ్చే ఒక గుడ్డ ముక్క, చిన్న బట్ట ముక్క, అది మొత్తం 2 తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజ్కు దారితీసింది. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ తెలుగు వాళ్ళకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మీరు అన్నట్టు కామాఖ్య అమ్మవారి గురించి ఏ విశేషాలు తెలియదు. మీరు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాతే తెలుసుకోవడం జరుగుతోంది. మెయిన్గా ఏంటంటే కామాఖ్య అమ్మవారి టెంపుల్ అనగానే రీసెంట్గా ఒక 2 విషయాలు తెలుసుకోవాలంది గురుగారు. అక్కడ ఈ మధ్యకాలంలో నల్ల దుస్తులతో కొంతమంది తాంత్రికుల ఆలయంలోకి ప్రవేశించారు. అసలు నిజంగానే వాళ్ళు నిజమైన తాంత్రికుల? ఇప్పటికీ కూడా సోషల్ మీడియా అప్డేట్ అయిన తర్వాత కూడా ఈ తాంత్రిక వ్యవస్థను నమ్మాలా? తాంత్రిక పూజలు జరుగుతున్నాయా? ఏం చెప్తారు? ఇప్పుడు ఒక క్లారిటీ అమ్మ, ఇప్పుడు నీలాంటి వాళ్ళు కూడా కొద్దిగా అప్డేట్ అయి మాట్లాడాలా, నాలెడ్జ్ పెంచుకోవాలి. తాంత్రిక పూజలు అని వేటిని అంటారు అంటే తంత్ర మార్గంలో జరిగేటువంటి వాటిని తాంత్రిక పూజలు అంటారు. అసలు పూజల గురించి జనాలకు ఏమి అవగాహన ఉందని నేను అనేది, బావిలో కప్ప కూర్చొని ఏమనుకుంటుందట, ఇది అమెరికా, ఈ మూలలు కూర్చుంటుందట, బావిలో రౌండ్ ఉంటుంది కదా బావి, ఆ బావిలో కూర్చొని ఇగో ఇది అమెరికా, ఇది జపాన్, ఇది చైనా, ఇది యుక్రెయిన్ అని దానికి అదే అనుకుంటుందట. అనుకొని నేను ప్రపంచమంతా తిరిగి వచ్చినా అనుకుంటుందట. అది జీవితంలో ఎప్పుడైనా డబ్బులు ఖర్చు పెట్టుకొని భక్తి మార్గంలో నీకు ఆ యాత్రలు చేస్తే నీకు ఆ క్లారిటీ వస్తుంది. జనాలకు ఏం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు బట్టగాల్చి మీదేస్తా అంటే, జీవితంలో ఎప్పుడన్నా హైదరాబాద్ నుండి కామాఖ్య దేవాలయానికి పోతే కామాఖ్యలో ఏమవుతుందో తెలుస్తుంది. రైట్, అసలు తంత్ర మార్గం అంటే ఏంది? శ్రీకాళహస్తికి ఎప్పుడన్నా పోయినావా? రావుకేత పూజ చేయించుకున్నావా? ఏమేమి ఇచ్చిర్రు నీకు అక్కడ? పసుపు కుంకుమ కలిపి పూజ చేసిర్రా? నాగ సర్పాలు పెట్టిర్రా? నిమ్మకాయలు పెట్టిర్రా? అది కూడా తంత్ర మార్గమే. తంత్రము అంటే క్రియ, మంత్రము అంటే మంత్రము. నువ్వు అబ్జర్వ్ చేయి, పసుపు కుంకుమ దక్షిణాచారంలో వేరు చేసి వాడతారు కదా, మళ్ళీ అడుగుతున్నా అందుకనే వేరు చేసి వాడతారు కదా. మరి తెలుగు రాష్ట్రాలల్లో ఒక దేవాలయంలో పసుపు కుంకుమను 2గా కలిపి పూజ చేసే విధానము ఒక్క శ్రీకాళహస్తిలోనే ఉంది కదా, ఉన్నదా లేదా? నిమ్మకాయలు ఎందుకు వాడతారు? అసలు నిమ్మకాయలు వాడేటువంటి పూజా విధానం ఎక్కడన్నా మనం చూసినామా ఇప్పటి వరకు? మనం ఎప్పుడు చూసినా ఏం చూసినాము? నిమ్మకాయలు దిష్టి తీసేటప్పుడు కోసి పక్కకు పారవేసినాము, కానీ ఎప్పుడు నిమ్మకాయల పూజలో వాడలా. సో నిమ్మకాయలు కామాఖ్యలో వాడుతున్నాం మనం, సో శ్రీకాళహస్తిలో వాడుతున్నాం.
సో ఇక్కడ తంత్ర మార్గము అనగానే అదేదో పెద్ద దొంగతనము, అదేదో లంగతనము అనేటువంటి ప్రచారానికి తీసుకొచ్చిన వాళ్ళను క్వశ్చన్ చేయాల్సింది ఏంటంటే, నాలెడ్జ్ ఉంటే క్వశ్చన్ చేయండి, క్వశ్చన్ చేసే దమ్ముంటే క్వశ్చన్ చేయండి, లేదు ChatGPTని అడగండి. వామాచారం అంటే ఏంది, తంత్ర మార్గం అంటే ఏంది, అది చాలా నాకంటే బాగా విశదీకరిస్తుంది వామాచారం అంటే ఏంది అనేది. ఇక్కడ అంబుబాచి మేళా అనేటువంటిది ఏంటంటే, అమ్మవారికి రక్తస్రావం జరుగుతుంది. అంటే రజస్వల సమయం అది. ప్రతి సంవత్సరము ఒక ప్రత్యేకమైన నక్షత్రములో ఆ సమయంలో 4 రోజుల పాటు అమ్మవారి మనము ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం పూజించేటువంటి దశమహావిద్యలన్నీ కూడా యోని రూపంలో ఉంటాయి, యోని రూపంలోనే ఉంటాయి. అమ్మవారికి ఎక్కడ కూడా విగ్రహారాధన లేదు. 10 దేవతలు ఉన్నారు అక్కడ. 10 దేవతలు దశమహావిద్యలు అంటారు. దశ మహావిద్యలు వేరు, దశ రూపాలు వేరు. మనకు తెలుగులో మన హిందూ సాంప్రదాయంలో దశ అవతారాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మనం అవతారాల గురించి మాట్లాడుకోవట్లా. దశ అవతారాలు విగ్రహ రూపంలో ఉంటాయి. నేను చెప్పే దశ మహావిద్యలు, మహావిద్య ఇది యోని రూపంలోనే ఉంటాయి. ఈ 10 మహావిద్యలు ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క విజయాన్ని ఇవ్వడానికి వెలిసినటువంటివి, ఏర్పడ్డటువంటివి. రెండవది, ఇక్కడ ఎక్కడ కూడా క్రియేట్ చేసి ప్రత్యేకంగా ప్రతిష్ఠించినటువంటి అమ్మవార్లు కాదు. అమ్మవారి పార్వతీదేవి సతీదేవి యొక్క యోని రూపము డైరెక్ట్ నీలాచలము అనేటువంటి కొండ మీద పడి అది ఇంకా 9 ముక్కలు కాబడి మొత్తం 10 ముక్కలతోటి యోని రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని మనం కామాఖ్య అమ్మవారు అంటాము. కామము అంటే ఎదవలు ఆలోచించినట్టుగా కామము అంటే చెడు ఆలోచన కాదు. కామము అంటే కోరిక మాత్రమే. మానవులు కోరుకునేటువంటి కోరికను కామము అంటారు. కొంతమంది ఎదవనా కొడుకులు కామాన్ని తీసుకుపోయి, కామము అనే దాన్ని తీసుకుపోయి, ఆ కోరికను తీసుకుపోయి అటాచ్ చేసిర్రు. కామము అంటే కోరిక మాత్రమే. ఈ కోరికను తీర్చున్నటువంటి అమ్మవారి పేరు కామాఖ్య అమ్మవారు. సూపర్, చాలా చక్కగా చెప్పారు. ఇప్పటి వరకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇంకా చెప్తున్నా, నువ్వు అడిగిన దానికి ఆన్సర్ కూడా కంప్లీట్ చేస్తా. సో ఇక్కడ నువ్వేం అడిగినావంటే నల్ల బట్టలు వేసుకొని వచ్చినారు అని అడిగినావు. సో ఇక్కడ నల్ల బట్టలు వేసుకొని వస్తారు, ఎర్ర బట్టలు వేసుకొని వస్తారు. కామాఖ్య అమ్మవారికి ప్రతిరూపమైనటువంటి రంగు ఎరుపు, బగాలముఖి అమ్మవారికి ప్రతిరూపమైనటువంటి రంగు పసుపు. నువ్వు అబ్జర్వ్ చేస్తే వారములో 6 రోజులు నేను రెడ్ కానీ ఎల్లో కానీ ఇస్తాను. నువ్వు అబ్జర్వ్ చేస్తే నేను ఆ డ్రెస్ తప్ప వేరే డ్రెస్ వెయ్యా. ఇప్పుడు కూడా ఎరుపు ఉంది నా ఒంటి మీద. ఈ ఎరుపు అనేటువంటిది కామాఖ్య అమ్మవారికి ప్రతీక. అమ్మవారికి ఇష్టమైన రంగు ఇది, కామాఖ్య అమ్మవారి రంగు. ఎల్లో అనేది బగాలముఖి అమ్మవారికి రంగు. సో నలుపు అనేది కొంతమంది కాళీ రూపానికి ప్రతీక, కాళికాదేవి రూపానికి ప్రతీక. సో ఇక్కడ ఏ తంత్ర సాధకుడైనా ఇక్కడ తంత్ర సాధకులను అఘోరాలనొచ్చు, పాండాలనొచ్చు, శక్తి రూపులనొచ్చు, వేణుస్వామి అవ్వచ్చు, సాధన చేస్తాడు కాబట్టి నేనవ్వచ్చు. సో ఇక్కడ అమ్మవారిని సాధన చేసేటువంటి వామాచారంలో, అండర్లైన్ వామాచారం అంటే ఖచ్చితంగా అమ్మవారికి ఏమి ఇష్టమో అవి చేయాలి. అంటే మద్యము, మాంసము, మత్స్యము, ముద్రలు, ఇవి 5. ఈ 5 లేకుండా అమ్మవారి సాధన లేదు. ఈ 5 చేస్తేనే అమ్మవారు అక్కడ సిద్ధిస్తుంది. సో ఇవి లేకుండా మేము అమ్మవారికి పాయసం పెడతాము, పూలు పెడతాము, సెకండరీ, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. సో అలాంటి వారు అమ్మవారికి ఎప్పుడైతే ఈ ఋతుస్రావం అనేది జరుగుతుంటుందో ఆ సందర్భములో దేవాలయాన్ని మొత్తం పూలతో అలంకరించి దేవాలయం లోపల యోనిపీఠం 3 ఉంటాయి. ఆ 3 అమ్మవార్ల యోనిల మీద ఒక బట్ట పరుస్తారు, పసుపు బట్ట, ఎరుపు బట్ట. ఆ బట్టను మొత్తం దాంట్లో వేసేస్తారు, కట్టలు కట్టి. వేసినప్పుడు అమ్మవారికి ఆ ఎరుపు రంగులో వచ్చినటువంటి స్రావము అది బట్టను మొత్తం తడిపేస్తుంది. తడిపిన తర్వాత మిగిలినటువంటి స్రావము బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. సో ఎప్పుడైతే ఈ ద్వారబంధనం జరిగిందో, ఈ ద్వారబంధనం జరిగినప్పుడు చాలా విపరీతమైనటువంటి శక్తులు అమ్మవారి దేవాలయంలో ఉంటాయి అని తంత్ర సాధకుల యొక్క నమ్మకము. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారు, బగలాముకి సంబంధించినటువంటి మంత్రాన్ని కానీ, వారికి నచ్చినటువంటి దశమహావిద్యల మంత్రాన్ని కానీ వీళ్ళందరూ కూడా జపిస్తూ దేవాలయం చుట్టూ కూర్చొని ఉంటారు, లేదా దేవాలయం చుట్టూ పరిక్రమ చేస్తారు. అంటే ఒక 3, 10, 40 వాళ్ళ ఇష్టాన్ని బట్టి మంత్ర సాధన చేస్తూ
కామాఖ్య వరదే దేవి నీలపర్వతవాసిని తం దేవి జగన్మాత యోని ముద్రే నమోస్తుతే. ఇది మూలమంత్రం. ఈ మంత్రాన్ని అమ్మవారి మంత్రాన్ని జపిస్తూ సో కొండ చుట్టూ అమ్మవారి దేవాలయం చుట్టూ తిరుగుతారు. తిరిగినప్పుడు వారికి కొన్ని శక్తులు వస్తాయి. ఏం శక్తులు వస్తాయి? నేను ఎలాగైతే నేను చెప్పింది జరగాలి అని నేను కోరుకుంటానో ఒక జ్యోతిష్కుడిగా, అలాంటి శక్తులు నాకు వస్తాయి. అట్లనే అవే శక్తులు వస్తాయి. అమ్మవారి కామము, కోరిక, ఇది నా కోరిక, ఈ కోరికను ఆ టైంలో అమ్మవారు తీరుస్తుంది. సో ఇలా ఎవరి సాధకులు ఎవరికి ఏం కావాలనో వాళ్ళు, కొంతమంది అఘోరాలు, ఇంకా కొంతమంది స్వామీజీలు, కొంతమంది పాండాలు, కొంతమంది సాధకులు, కొంతమంది తంత్ర మార్గం చేసేవాళ్ళు, వీళ్ళందరూ కామాఖ్య దేవాలయానికి ఆ సందర్భంలో వస్తారు. ఇది అయిపోయినాక అమ్మవారి దేవాలయం ఓపెన్ అయినాక 2 ఇస్తారు అక్కడ. ఒకటి ఎరుపు రంగులో ఉండే నీరు, అది జనాలకు ఇవ్వరు, చాలా తక్కువ మందికి ఇస్తారు, సాధకులకే ఇస్తారు. అలాగే ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రం ఇస్తారు. అది ఎరుపు రంగులో ఉండొచ్చు, పసుపు రంగులో ఉండొచ్చు, చిన్న వస్త్రం, ఇంతే. అది మన ఇంట్లో పెట్టుకుంటే ఎక్కడికో 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 వెళ్ళిపోతాము అనేది, అన్ని సకలం సిద్ధిస్తాయి అనేది నమ్మకం. చాలా మంది నమ్ముతున్నారు. చాలా మంది నార్త్ ఇండియాలో ఉండేవారి నమ్మకం. వేణుస్వామి వల్ల తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అయింది. యాక్చువల్గా దీనికంటే ముందు ఇంకొకటి ఉంది. ఏంటంటే ఇదే తంతు కరెక్ట్గా దసరా నవరాత్రి ఉత్సవాలలో మొత్తం నార్త్ ఇండియా అంతా అమ్మవారి పూజలు చేస్తారు, కాళీ పూజలు. అప్పుడు ప్రత్యేకించి ఒక జీవానికి సంబంధించినటువంటి గర్భసంచికి సంబంధించినటువంటి ఒక వస్తువును వాళ్ళ ఇండ్లలో ఉంచుకోవడం ఆనవాయితీ. అది పెట్టుకుంటే సక్సెస్ దొరుకుతుంది అనేటువంటిది అక్కడి జనాల యొక్క నమ్మకం. ప్రత్యేకించి ఒక ప్రాంతానికి సంబంధించిన వాసులకు సంబంధించిన నమ్మకం. కానీ కామాఖ్య అనేది జగత్తుకు సంబంధించింది కాబట్టి ఆ వస్త్రము ఎవరి దగ్గర ఉంటే వాళ్లకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, అన్ని కోరికలు సిద్ధిస్తాయి అనేటువంటిది నమ్మకం. సో దీన్ని కొంతమంది ఆసరాగా తీసుకొని తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ కూడా అమ్మవారు రజస్వలైతుంది అని చెప్పి దొంగతనంగా చాలా వరకు ఆ దొంగ వస్తువులు అమ్మడం స్టార్ట్ చేశారు. ఇది మా దగ్గర వచ్చింది అని కొంతమంది స్వామీజీలు మా దేవాలయంలో ఏర్పడింది అని కుంకుమ నీళ్ళు కలిపి ఇట్లా అని దాన్ని ఇవ్వడము, డబ్బులు తీసుకోవడము, టెంపుల్కు డొనేషన్లు తీసుకోవడం, అక్కడికి వచ్చింది ప్రస్తుతం పరిస్థితి. అడగమ్మా. అయితే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఆ ఎర్ర వస్త్రం, దాన్ని ప్రసాదంగా భావిస్తారని కూడా విన్నాను. ప్రసాదం అంటే అక్షతలను ఏమని, ఇప్పుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మనకి ఏమి ఇస్తారు అంటే, నువ్వు అబ్జర్వ్ చేస్తే విఐపి ప్రసాదం అని ఒకటి ఉంటుంది, ఒక కవర్ ఉంటుంది, పేపర్తోనూ కవర్ ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆశీర్వచనం అని దాని మీద ప్రింట్ అయి ఉంటుంది. దాంట్లో ఏముంటాయి అంటే ఒక వాటర్ బాటిల్, అంటే తీర్థము ప్లస్ అక్షతలు, అంటే అది ప్రసాదం. అట్లనే కామాఖ్య అమ్మవారి దగ్గర మనకు ఇచ్చేటువంటి ప్రసాదము, ఇది అంబుబాచి మేళా తర్వాత మనకు అక్కడ అక్షతలు ఇయ్యరు. కామాఖ్య దేవాలయంలో అక్షతలు ఉండవు. వాళ్ళంతా తెల్ల బియ్యము నువ్వులతోటే పూజ అవుతుంది. సో అవే ఉంటాయి. తంత్ర మార్గంలో వాటినే వాడతారు. పసుపు అనేది వాడరు, కుంకుమ ఒకటే ఉంటుంది. సో కుంకుమ మరియు మేక రక్తంలో కలిపినటువంటి కుంకుమ, ఈ రెండింటినే మనం బొట్టుగా పెట్టుకుంటాం. అలాగే తీర్థం ఏమి ఇస్తారు మనకు? మందు కలిపినటువంటి నీళ్ళు ఇస్తారు. డైరెక్ట్గా లిక్కర్ కలిపినటువంటి తీర్థాన్ని మనకు హోమం చేసిన తర్వాత మన చేతిలో వేస్తే మనం తాగుతాం. అలాగే ప్రసాదం ఏమి ఇస్తారు? అన్నప్రసాదము. డైరెక్ట్గా పాలకూర పప్పులో మటన్ వేసి వండినటువంటి ప్రసాదాన్ని, అన్నాన్ని, అంటే అన్నప్రసాదాన్ని మనకు, కూరను మనకు ఇస్తారు. మనం అన్నంలో కలుపుకొని వాళ్ళు ఇచ్చిన భోగమే అంటారు. ఆ భోగంలో ఏమేమి ఉంటాయి? ఒక చేప, మటన్ అంటే పాలకూర, మటను, పప్పు ప్లస్ అన్నము ప్లస్ పరమాన్నము, ఇవి కలిపి మనకు నైవేద్యం ఇస్తారు, భోగం ఇస్తారు. మనం అవి తినొచ్చు. అది కాకుండా ఇంట్లో పెట్టుకోవడానికి ఇచ్చేది ఒక చిన్న కాయ లాంటి వస్తువు ఉంటుంది, అది ఇస్తారు. ₹1 కాయని ఇస్తారు. ఓన్లీ అంబుబాచి మేళా తర్వాత ఈ రెడ్ వస్త్రం ఇస్తారు. ఇది ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. ఇది ఓన్లీ జూన్లో అంబుబాచి మేళా అయిన తర్వాత ఒక నెల వరకు మాత్రమే మ్యాక్సిమం. అంటే జనాలకు ఇచ్చేది 2 రోజులే. ఉదాహరణ 26వ తారీఖు నాడు ఎండ్ అయింది, 26వ తారీఖు పొద్దున దేవాలయం ఓపెన్ అయింది, మ్యాక్సిమం 29 వరకే ఇచ్చిర్రు. అది తర్వాత ఆపేసారు. అంటే అంతమందికి ఇవ్వలేరు కదా. కానీ అక్కడ దేవాలయానికి సంబంధించినటువంటి 4 కుటుంబాలు ఉంటాయి. ఆ 4 కుటుంబాలకు మాత్రమే రైట్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర ఆ బట్ట ఉంటుంది. వాళ్ళను మనం నెల తర్వాత అడిగినా 2 నెలల తర్వాత అడిగినా మనకి ఇస్తారు. గురుగారు, నాకు ఒక చిన్న డౌట్. మీరు ఏదైనా ఓపెన్గా మాట్లాడతారు కాబట్టి, మనకి ఇక్కడ మన సంస్కృతి సాంప్రదాయాలను ఒకసారి చూస్తే, పీరియడ్ టైమ్స్లో అమ్మాయిలు ఉన్నప్పుడు వాళ్ళని కొన్ని శుభ కార్యక్రమాలకి దూరంగా ఉంచుతారు. ఇంట్లో కూడా అన్నీ తిరగొద్దంటారు.
బీరువాలు ముట్టుకోవద్దు అంటారు. అండ్ పెళ్ళిళ్ళు జరిగినాయి అనుకోండి, ఆ ముహూర్తంలో పెళ్లి చేసుకోకూడదు కాబట్టి ఆ డేట్ లేని టైంలో మారుస్తారు. అంటే ఆ టైంలో కొంచెం దూరంగా ఉంచుతారు. అంటే శుభశకనం కాదు, ఒక మైలు పడిన వ్యక్తిగా చూస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే కంప్లీట్గా యోని పూజలు చేయడం, ఆ మాతని పూజించడం, కోరిక కోరడం, అండ్ ఆ ఋతుస్రావమైనటువంటి ఆ క్లాత్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఆపోజిట్గా చూస్తున్నాం మనం. ఇక్కడ లేదు, చూస్తే చూడట్లేదు. ఇక్కడ చూస్తే ఎక్కడ లేదు, ఎక్కడ పీరియడ్ లేదు, టైంలో ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. ఇది నిజంగా ఏ మనం విధంగా నేర్పియక మనం దొంగనా కొడుకులం కదా, మనకు సాకులు కావాలి. మనం పూజించేటువంటి శివుడు ఏ ఆకారంలో పూజిస్తున్నాము చెప్పమ్మా? లింగాకారం. లింగాహారంతో లింగాకారం అంటే తెలుసు కదా. మరి భర్తను లింగాకారంలో పూజిస్తున్నాము, భార్యను ఏ ఆకారంలో పూజిస్తున్నాము? యోని రూపంలో. అంటే ఇక్కడ యాక్చువల్గా హిందూ మతం ఏం చెప్తుంది? సృష్టికి ప్రతిరూపమైనటువంటి దేవీ దేవతలను, ఆది దంపతులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరులను దేవతా స్వరూపములో పూజిస్తున్నాము. బట్ ఇక్కడ ఆకారాలు లేకుండా పురుషుడికి ముఖ్యమైనటువంటి లింగాకారములో శివుడిని, ఆడవారికి యోని రూపాన్ని అక్కడ పెట్టుకొని సృష్టికి ప్రతిరూపంగా, సృష్టికి మూలమైనటువంటి అమ్మవారిని, తండ్రిని మనం అక్కడ చూసుకుంటాం. సో ఇది సంస్కృతిని, సాంప్రదాయాల్ని, పద్ధతిని నేర్పించడానికి ఉపయోగపడేటువంటి ఒక పద్ధతి, ఒక ఆచారం. అంటే అమ్మాయిని నువ్వు పుట్టినటువంటి యోని నుండి పుట్టినటువంటి తల్లి ఎంత రెస్పెక్ట్ ఇస్తావో అంతే రెస్పెక్ట్ అమ్మవార్లకు, అంటే అమ్మాయిలకు ఇయ్యవలెను అని మన హిందూ ధర్మశాస్త్రాలు మనకు నేర్పిస్తున్నటువంటి వ్యవహారము. అంటే కొంతమంది పిచ్చి కొడుకులకు, కొంతమంది దొంగ కొడుకులకు యోని అనేది ఒక ఆట వస్తువుగా మారుతున్నటువంటి సందర్భములో అది కాదురా పిచ్చుండా కొడుక, యోని అంటే ఒక భక్తి భావంతోని చూడవలసినటువంటి ఒక వ్యవస్థ, ఒక వ్యవహారము అని జనాలకు తెలియజేయడానికి పూర్వ ఆచారము పెట్టినటువంటి సాంప్రదాయము. సో ఇక్కడ మనకు లేదు అంటే ఇక్కడ నువ్వు కామాఖ్య పోతే తెలుస్తుంది, కామాఖ్యకు పోకుండా నీకెట్లా తెలుస్తుంది? సో ఇక్కడ యోని రూపాన్ని భగవంతుడి, అమ్మవారి యొక్క స్వరూపంగా నువ్వు భావిస్తున్నావు. ఇంకొక ప్రశ్న కూడా వేసినావు నువ్వు, అమ్మాయిలకు నెలసరి వచ్చినప్పుడు అప్పటి దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అక్కడ రక్తస్రావము జరిగినప్పుడు కొన్ని మలినాలు, కొన్ని వైరస్లు, కొన్ని బ్యాక్టీరియాలు బయటికి రిలీజ్ అవుతాయి కాబట్టి ఇంట్లోకి పర్మిషన్ లేదు అని చెప్పారు. అంతే తప్ప ఇక్కడ అంటుముట్టు వ్యవహారం ఏం లేదు. యాక్చువల్గా దాన్ని మనోళ్ళు ఏదైనా కానీ చక్కగా చెప్తే వినరు కదా. ఇప్పుడు మనోళ్ళ దగ్గర గొప్పతనం ఏంటంటే, మన సాంప్రదాయాలు ఎట్లుంటాయి అంటే కొద్దిగా పద్ధతిగా చెప్తాయి మనకు, అంటే చెప్తే వినకపోతే కొట్టినట్టుగా చెప్తాయి. సో అందుకని మనకి ఏం సిస్టమ్ పెట్టిరు అంటే, ఈ సిస్టమ్ పెట్టి యాక్చువల్గా ఆడవాళ్లకు ఆ టైములో విపరీతమైనటువంటి స్ట్రెస్ ఉంటుంది, విపరీతమైనటువంటి డిస్కంఫర్ట్ ఉంటుంది. అది ప్రకృతిలో భాగంగా వాళ్ళల్లో మూడ్ స్వింగ్స్ ఉంటాయి. సో వీటన్నిటి నుండి 4 రోజులు అసలు సెలవు లేనటువంటిది ఎవరికి? స్త్రీకి. ఎందుకంటే 24 గంటలు ఇంటూ 7, 7 రోజుల పాటు 24 గంటలు కష్టపడేటువంటి మహిళకు సెలవు ఎక్కడిది నెలకు? మగవాళ్ళకు సెలవులు ఉన్నాయి, ఆడవాళ్ళకు సెలవులు లేవు అని దీన్ని సిస్టంలోకి చేర్చి ఈ 4 రోజులు అమ్మాయిలకు సెలవులు ఇచ్చారు. ఈ 4 రోజులు మిమ్మల్ని ఒకవేళ దూరంగా కూర్చోబెట్టకపోతే మీరు మా మాట వినరు అనే ఉద్దేశంతో దూరంగా కూర్చోబెట్టడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఏమవుతుంది? దూరంగా కూర్చోవడము, వేరే పని లేకపోవడము వాళ్ళకి ఇచ్చినటువంటి పద్ధతి అది. కానీ ఇప్పుడు జనరేషన్ను బట్టి మొత్తం మారిపోయినాయి. ఒకప్పుడు తల్లి తండ్రి చనిపోతే నిప్పు పెట్టాల్సింది మగపిల్లలు అనేటువంటి సాంప్రదాయం ఉంది. ఇవాళ మగపిల్లలు లేనటువంటి తల్లిదండ్రులు చనిపోతే ఆడపిల్లలే తలకొరిగి పెడుతున్నారు మొత్తం భారతదేశంలో. ఎందుకు అంటే ఆ ప్రేమ అనేది వాళ్ళని అక్కడికి చేర్చింది, అలా చేస్తున్నారు. సో ఇప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయినాయి. ఇప్పుడు జనరల్గా ఎక్కువ ఎక్స్ట్రీమ్ పాటించే బ్రాహ్మణ్ కమ్యూనిటీలో కూడా ఈ నెలసరి అనేటువంటి దాన్ని తీసేసి ఆల్మోస్ట్ ఆల్. ఎందుకంటే ఫస్ట్ పిల్లలు యాక్సెప్ట్ చేయట్లా. జనరేషన్ను బట్టి నువ్వు 4 రోజులు ఒక అమ్మాయిని, ఒక 22 సంవత్సరాల అమ్మాయిని కూర్చోబెడితే వచ్చినోడల్లా చూసి ఏమైంది, దూరం ఉందా అంటే మా భాషలో
మేము తెలంగాణ సాంప్రదాయంలో మేము దూరం ఉందా అంటాం. దూరం ఉందా అంటే బయట ఉందా అని అర్థం. సో అక్కడ కూర్చుంది అని అర్థం. సో ఇవన్నీ కూడా దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనం ఏర్పరచుకున్నటువంటి సిద్ధాలు. రెండవది ప్రామాణికంగా ఏరియాలను బట్టి డిసైడ్ అవుతుంది. ఇంతకు ముందు ఇప్పుడు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు తంత్ర మార్గములో నాన్ వెజ్ లిక్కర్ ఉంటుంది వామాచారంలో అని చెప్పినట్టు తెలంగాణ సాంప్రదాయం కానీ భగవంతుడు మనకు ఆచార వ్యవహారాన్ని ఎట్లా పెట్టిండంటే తెలంగాణ సాంప్రదాయంలో మందు మాంసము భక్తి 3 కలిసి ఉంటాయి. నువ్వు అబ్జర్వ్ చేయి. అవును. ఎందుకంటే భగవంతుడిని చాలా దగ్గరగా చేయడానికి తెలంగాణ సాంప్రదాయం ఉపయోగపడుతుంది. తెలంగాణ సాంప్రదాయం అంటే చాలామంది తెలుగు అంటే ఆంధ్ర అనుకుంటారు. కాదు, తెలంగాణ అంటే తెలుగు యొక్క ఆన. యాక్చువల్గా తెలుగు భాష తెలంగాణకు సంప్రదించింది. తెలంగాణ సాంప్రదాయం ప్రకారము భక్తి ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఈ రెండు కలిసి ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే తెలంగాణ సాంప్రదాయంలో ఏ దేవాలయానికి వెళ్ళినా నాన్ వెజ్ లిక్కర్ ఉంటుంది. పెళ్ళిళ్ళు కూడా అసలు చావుకు పెళ్లికి నాన్ వెజ్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ తెలంగాణలో ఎవరైనా చనిపోతే చేదునోరు అంటారు. చేదునోరు అంటారు అంటే చనిపోయినాక ఖచ్చితంగా వాళ్ళకు 2వ రోజో 3వ రోజో మనకు తెలిసిన వాళ్ళు మన బంధువులు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఉదాహరణ మా అమ్మ చనిపోతే మా అన్న అంటే మా కజిన్ బ్రదర్స్ వాళ్ళు ఏం చేసిర్రు, నాకు ఇంత లిక్కరు ఇంత నాన్ వెజ్ వండి తీసుకొచ్చారు. అయితే మరి పంతులు కదా తెలంగాణ తింటారా అంటే తెలంగాణ సాంప్రదాయం ప్రకారం పంతులు కూడా నాన్ వెజ్ తింటారు, మందు తాగుతారు. కానీ చాలా వరకు బయటికి చెప్పుకోరు. ఇక్కడ దొరల సాంప్రదాయం వెలమలది మరియు రెడ్ల దొర సాంప్రదాయం ఇక్కడ నడిచింది. అలాగే వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించే ప్రతి ఒక్క కులస్తులు కూడా ఇక్కడ తెలంగాణలో పంతులకు మాంసం పెట్టి తద్దినాలు పెట్టడము, సంవత్సరికాలు జరపడము ఆనవాయితీ. సో వాళ్ళు ఒక మేకను కోస్తే ఆ లెగ్ పీస్ అనేది పంతులు ఇంటికి పంపిస్తారు. ఇక్కడ సాంప్రదాయం, తెలంగాణ ఆచార వ్యవహారం. సో ఇక్కడ భక్తి నరసింహస్వామి గుడికి యాదగిరి గుట్టకు పోతే చిన్న గుట్ట దగ్గర వచ్చి మందు మాంసం వాడతావు. అట్లనే కొమరవెల్లి మల్లన్న దగ్గరికి పోతే వచ్చేటప్పుడు పోచమ్మ దేవాలయం దగ్గర ఆగుతావు. అట్లనే సికింద్రాపూర్ నరసింహస్వామి దేవాలయానికి పోతే అక్కడ కూడా నువ్వు పెద్దగుట్టకు పోతే పెద్దగుట్టలో నువ్వు ఏ టెంపుల్కి పోయినా, ఈవెన్ ఆంజనేయ స్వామి దేవాలయము కర్నూలు దగ్గరికి పోయినా రిటర్న్లో వచ్చేటప్పుడు బద్దిపోచమ్మ దగ్గర ఆగి అక్కడ మళ్ళీ మాంసం గీసం చేసుకొని మళ్ళీ ఎంజాయ్ చేసి వస్తారు. అంటే ఇక్కడ ఎందుకు అంటే దేవుడిని కూడా తమ యొక్క ఆచార వ్యవహారాలలో మమేకం చేసుకోవడం తెలంగాణ సాంప్రదాయం యొక్క లక్షణం. ఇక్కడ మందు మాంసము లేకుండా భక్తిభావం లేదు. అంటే చాలామంది దేవుడిని దూరం చేసిండ్రు కొంతమందికి అని అంటారు కదా. ఆ దూరం చేసిండ్రు అనేటువంటి పదం లేకుండా చాలా దగ్గరగా ఉన్నాడు దేవుడు అని చెప్పడమే ఈ సిస్టమ్ యొక్క లక్షణం. అంటే జనరల్గా లిక్కర్కు ఎవరు అడిక్ట్ అవుతారు? కొన్ని కులాల వాళ్ళే అవుతారు, సాంప్రదాయం అనుకున్న దాని ప్రకారం. కానీ ఇక్కడ ఏమవుతుంది, నువ్వు మందు తాగుతున్నావు, మాంసం తింటున్నావు, దేవునితోనే అటాచ్ అవుతున్నావు, దేవుని దర్శనం చేసుకుంటున్నావు, దర్శనం కాగానే మందు తాగుతున్నావు, మాంసం తింటున్నావు, మళ్ళీ నువ్వు ఆనందంగా ఉంటున్నావు. అవసరం అనుకుంటే నువ్వు దేవుని ముందర డ్యాన్స్ చేస్తున్నావు, నువ్వు దేవుని దర్శనం అయిపోగానే డీజే పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నావు. సో ఇవన్నీ కూడా సాంప్రదాయాన్ని బట్టి ఉంటాయి. తెలంగాణ సాంప్రదాయం అందుకనే చాలా గొప్పది. తెలంగాణలో మందు మాంసము భక్తి 3 కలిసి ఉంటాయి ఎప్పుడు. ఈ 3ంటిని విడదీసే పరిస్థితి లేదు. సమ్మక్క సారక్కైనా నువ్వు చూడు, అవి లేకుండా ఎక్కడా నడవదు. అందుకనే చాలామంది నాలాగా ఓపెన్గా మాట్లాడడానికి ఏదో అడ్డంకి వస్తుంది. కానీ అసలు మందు మాంసము వీటిని దూరం చేసుకుంటే, ఇప్పుడు ఒక మనిషి ఎంతో కష్టాలలో ఉంటాడు, చనిపోతాడు. వాడు చనిపోయిన తర్వాత మన ఫ్యామిలీ చాలా కష్టాలలో ఉంటుంది, డిప్రెషన్లో ఉంటాడు, ఒక షాక్లో ఉంటాడు. ఆ షాక్ పోవాలంటే నీకేం కావాలి? తెలంగాణలో చావు జరిగితే ఆ ఇంట్లో ఆడవాళ్ళకు కూడా మందు ఇస్తారు. నేను అనేది ఏంటంటే దాన్ని మందు అని విషయం అనాలే కదా. మరి మందు అని ఎందుకు అన్నారు? మందు అంటే ఏంది? మన భాషలో మెడికల్ షాప్లో దొరికేది మందు. మరి దీన్ని కూడా మందు అని ఎందుకు అన్నావు అంటే ఇది కూడా మెడిసిన్ లాగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని మందు అన్నారు. సో దీన్ని నికరంగా మంచిగా పద్ధతిగా తాగితే ఇది కూడా డిప్రెషన్ నుండి బయటికి తీసుకొస్తుంది. సో ఈ సాంప్రదాయాలని చాలా డిఫరెంట్ సాంప్రదాయాలు ఏరియాని బట్టి ఉంటాయి. సో ఒక ఏరియాలో ఒక రకంగా ఆలోచిస్తారు, ఇంకో రకంగా ఆలోచిస్తారు. ఓకే. సో వేణుస్వామి గారు, ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి పూజా క్రతువుల గురించి ఇక్కడ ఏ విధంగా ఉంటుంది కొన్ని చాలా బాగా చెప్పారు. కాబట్టి ఇప్పుడు రీసెంట్గా ఒక కాంట్రవర్సీ నడుస్తోంది. ఒక సినిమా ప్రమోషన్కి సంబంధించి ఒక పూజ ఇడుపు కాగితం అనేది కొంతమంది ఏపీలో ఉన్న వాళ్ళకి ఆ పదానికి అర్థం తెలియదు. తర్వాత ఒక సినిమా వస్తుందని మాత్రమే తెలుసు. బట్ తెలంగాణలో ఇడుపు కాగితం అంటే విడాకులు అని అర్థం అంట.
వాళ్ళు ఒక సినిమా ప్రమోషన్ దిశగా ఒక టైటిల్ లాంచ్ చేశారు. ఆ నెక్స్ట్ రోజు నుంచి ఎక్కడ చూసినా ఇడుపు కాగితం మీద కాంట్రవర్సీలు జరుగుతున్నాయి. ఆ పదం గురించి మాట్లాడుతున్నారు. సినిమాని తీసుకొద్దామని సినిమా టీం అనుకుంటుంటే ఇది కొంచెం డిఫరెంట్ వేలో కనిపిస్తూ ఉంది. ఇంకో కొంతమంది ఏమంటారంటే ఇవన్నీ ఇన్ని కాంట్రవర్సీ మధ్యన ఈ సినిమాను మొదలు పెడతారా, రిలీజ్ చేస్తారా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏం లేవు, ఎందుకు అనుమానాలు వస్తాయి? సినిమా అనేది సినిమా రకంగా చూడాలి. ఇప్పుడు సినిమా అనేది సినిమా రకంగా చూడాలి. ఇప్పుడు ఉదాహరణ పెద్ద సినిమా వచ్చింది, నాకు సినిమా అర్థం కాలేదు, చూసిన, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసిన. ఒక సినిమా అభిమానిగా పుష్ప సినిమా చూసిన, అర్థమైంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసిన. ఆ స్లాంగ్ మనకు అర్థం కాదు. జనరల్గా శ్రీకాకుళం స్లాంగు, చిత్తూరు స్లాంగు, పాతది 1970 స్లాంగ్ మనకు అర్థం కాదు. ఇప్పుడు అట్లా లేం మనం. ఆల్మోస్ట్ మన భాష మారింది. సో తెలంగాణలో మన బలగం అనే సినిమా వచ్చింది, బ్లాక్ బస్టరు, అతిపెద్ద హిట్. సో ఎన్ని రోజులు తెలంగాణను ఒక విలన్కు మాత్రమే పరిమితం చేసి తీసినటువంటి తెలుగు సినిమా వ్యవస్థ ఇక మీదట కూడా ఇక్కడ తెలంగాణలో కూడా సో తెలంగాణకు సంబంధించిన హీరోలు బయటికి వస్తున్నారు. సో చాలా వరకు దిల్ రాజు ప్రొడ్యూసర్ అయిన తర్వాత చాలా సిస్టమ్ మారింది. ఎందుకంటే దిల్ రాజు తెలంగాణ వాడిగా దిల్ రాజు వచ్చిన తర్వాత తెలంగాణ హీరోలు స్టార్ట్ అయ్యారు, తెలంగాణ ఆర్టిస్టు స్టార్ట్ అయ్యారు. అట్లనే తెలంగాణ సినిమాలు కూడా కల్చర్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు తెలిసినటువంటి కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా ఇప్పుడు సినిమా తీయబోతున్నారు. మన ఏమంటారు, పోతురాజు అని ఒక సినిమా రాబోతుంది. సో తెలంగాణ కల్చర్ మీద చాలా సినిమాలు వస్తున్నాయి. నేను అనే పాయింట్ ఏంటంటే సినిమా అనేది సినిమానగానే చూడాలి. రెండోది ఇక్కడ విమర్శ అనేది ఎట్లుంది అంటే ఇడుపు కాగితము అనేది ఇట్ ఈస్ వెరీ ఈజీ టు నో. అంటే నేను ఏమంటున్నా అంటే ప్రతి భాషలోనూ ప్రతి యాసలోనూ చాలా రకాల అర్థం చేసుకునే విధానము మనకు అర్థం కాకపోవచ్చు. కొంతమంది స్పీడ్గా మాట్లాడతారు, ఒక్కొక్క భాష స్పీడ్గా యాస ఉంటుంది. శ్రీకాకుళంలో మాట్లాడే యాస మనకు అర్థం కాదు, బట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అట్లనే నెల్లూరు యాస ఒక టైపులో ఉంటుంది. రెండవది ఏంటంటే ప్రతి భాష ప్రతి రాష్ట్ర బార్డర్లోనూ మారుతుంది. ఉదాహరణ చిత్తూరు, మనము తమిళనాడు బార్డర్కి పోతే వాళ్ళు తమిళ్ తెలుగు రెండు మాట్లాడతారు, ఆ యాస వేరే ఉంటుంది. అలాగే బెంగళూరు కర్ణాటక మరియు ఆంధ్ర ప్రాంతానికి పోతే ఆ యాస వేరే ఉంటుంది. అట్లనే మహారాష్ట్ర, ఇప్పుడు తెలంగాణ మా బార్డర్లో, తెలంగాణ ఆదిలాబాద్ బార్డర్లో మా యాస ప్లస్ ఆ సిస్టమ్ వేరే ఉంటుంది. అట్లనే కర్నూలు బార్డర్కు పోతే రాయలసీమ మిక్స్ అవుతుంది. సో ఇది సహజం. ఇది ప్రతి 100 కిలోమీటర్లకు భాష దాన్ని రూపాంతరం మార్చుకుంటూ పోతుంది, దాని స్టైల్ మార్చుకుంటూ పోతుంది. ఈ మధ్యకాలంలో మీ గురించి ఒక మాట వినిపిస్తోంది. కొంతమంది బడా వ్యాపారవేత్తలు వాళ్ళ కుటుంబాల్లో ఏదైనా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు బిజినెస్ ప్రారంభోత్సవాలకి డబ్బులు ఇచ్చి మరీ పిలిపిస్తున్నారు అని. ఇది ఎంతవరకు వాస్తవం? అంటే వామాచారం చేసేవాళ్ళు ప్రపంచంలో, భారతదేశంలో చాలా తక్కువ మంది. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వామాచారం చేసినటువంటి వ్యక్తిని నేను ఒక్కడనే. వామాచారం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అమ్మవారు వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తుంది అని ఇక్కడ సిస్టమ్. జనరల్గా మాకు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఏదైనా కొత్త షాప్ ఓపెనింగ్ జరుగుతుంది, లేకపోతే ఏదైనా పెద్ద వ్యాపారం, ఉదాహరణ 5 స్టార్ హోటల్ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఒక బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ జరుగుతోంది. సో వాటికి ఒక అమ్మవారిని ఆహ్వానించినట్లుగా సాధకుడిని ఆహ్వానిస్తారు. జనరల్గా జరిగేది ఇది. కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఇది నోటీస్ లేదు ఇంతకుముందు. అంటే ఇది సంప్రదాయం అనేది మన సంప్రదాయం కాదు, ఇది నార్త్ ఇండియా సంప్రదాయం. ఇప్పుడు ఎలాగైతే మనకు అక్షయ తృతీయ అనేది మన సంప్రదాయం కాదు, మనం ఓన్ చేసుకున్నాం. అట్లనే ఇప్పుడు నార్త్ ఇండియా సాంప్రదాయం కూడా మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది. దానికి ఏం చేస్తారంటే పెళ్ళిళ్ళకు నన్ను పిలిచి ఆశీర్వదించమని అడగడము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే సెలబ్రిటీస్ ఈపులో కొట్టించుకుంటారు మాతోని, ఈపు మీద కొట్టించుకుంటారు మాతోని. నువ్వు కామాఖ్య వెళ్ళు, కామాఖ్యలో పూజ అయిన తర్వాత అమ్మాయిలను కూడా కొడతారు ఈపులో. ఈపులో అంటే ఇట్లా నువ్వు దండం పెడతావా అయ్యగారికి, వంగుతావు కదా. జనరల్గా వంగినప్పుడు ఏం చేస్తారు, ఎక్కడ దేవాలయంలో అయినా అక్షతలు తీసేస్తారు కదా. కామాఖ్యలో ఏం చేస్తారంటే ఈ చైన్ ఇట్లా పెట్టి ఈపులో కొడతారు 2 సార్లు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నీకున్నటువంటి నెగిటివ్స్ అని పోవడానికి అమ్మవారి సాధకుడిగా, అంటే మేమేం తంత్ర మార్గంలో మేము ఆలోచిస్తామంటే మా కడుపులో అమ్మవారు ఉంటుంది అనేది మేము నమ్ముతాం సిద్ధాంతాన్ని. మేము నమ్మి ఏం చేస్తామంటే ఈ అమ్మవారికి మంత్లీ ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి, అంటే డైలీ ఫీడింగ్ ఎట్లిస్తామో మంత్లీ ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి ఈ అమ్మవారి కోసం ఒక మటను ఇంత మందు తాగాలి అనేది మా తాంత్ర సాధనలో ఉంటుంది. నువ్వు అబ్జర్వ్ చేయి. అంటే ఇప్పుడు అఘోరాలు ఉన్నారు, అఘోరాలు నువ్వు అబ్జర్వ్ చేస్తే నువ్వు కాశీకి పోయినా ఎక్కడికి పోయినా అఘోరాలు ఏం చేస్తారు, ఖచ్చితంగా గంజాయి తీసుకుంటారు నువ్వు అబ్జర్వ్ చేస్తే. సో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే శివుడు గంజాయి తాగుతాడు అనేది వాళ్ళ నమ్మకం, అందుకని వాళ్ళు కూడా గంజాయిని తాగుతారు. సో శివుడి రూపంలోని వాళ్ళు ఊహించుకుంటారు. అట్లనే మేము అమ్మవారిని ఎవరైతే సాధకులం ఉంటామో, మేము ఎవరైతే కామాఖ్యను దశమహావిద్యలను తంతమార్గంలో వామాచారంలో మేము ఆరాధిస్తామో మాకు కంపల్సరీ నాన్ వెజ్ లిక్కర్ అవసరం. సో వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే సెలబ్రిటీస్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్లు చేసుకునే వాళ్ళు కానీ డబ్బున్న వాళ్ళు కానీ ఏమనుకుంటారంటే
ఈ అమ్మవారే వచ్చింది అని భావించి పిలుచుకొని ఈపులో కొట్టించుకుంటారు. అంటే ఒక రెండు ఇట్లా బ్లెస్సింగ్సే, కానీ జనరల్గా నువ్వు నెత్తి మీద బ్లెస్సింగ్ చూస్తావు. ఇప్పుడు మామూలుగా నేను తెలుగు వాళ్ళైతే నేను నెత్తి మీద ఇట్లా పెడతా చెయ్యి. ఎవరైనా ఇప్పుడు బాలయ్య బాబు కానీ పెద్ద పెద్ద వాళ్ళు నెత్తి మీద చేయబెట్టి ఆశీర్వదిస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళని ఇట్లా హెడ్ మీద చేయబెట్టి ఇట్లా ఉంచి ఇట్లా ఈపులో ఇట్లా ఒక దెబ్బేయడం అయిపోయింది అంతే. ఇది బ్లెస్సింగ్ ఇది. సో అమ్మవారే వచ్చి కొట్టింది, మాకేమైనా నెగిటివ్స్ ఉన్నాయి, మా మీద ఏమైనా ప్రయోగాలు జరిగినాయి పోయినాయి అనే ఉద్దేశంతో మనల్ని పిలిచి మనకు ఒక బట్టలు పెట్టి ఇన్ని డబ్బులు ఇచ్చి మనల్ని, అదేమైంది అంటే అట్లా కూడా మాకు ఇప్పుడు ఉదాహరణ. కాకపోతే అందుకని ఎవరి ఫంక్షన్ ఇచ్చినా నేను పోను. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే అన్ని ఫంక్షన్లకు అటెండ్ అయితే ఈ హోదా మిస్ అవుతుంది. ఇప్పుడు కొన్ని నార్మల్ ఇన్విటేషన్స్ ఉంటాయి, కొన్ని స్పెషల్ ఇన్విటేషన్స్ ఉంటాయి. నార్మల్ ఇన్విటేషన్కి పోతున్నాము అంటే మన అటెండెన్సే గొప్పది. అక్కడ మన ఇక్కడ ప్రివిలేజ్ కాదు, నువ్వు సెలబ్రిటీగా పోతలేవు, నువ్వు అమ్మవారి ప్రతిరూపంగా పోతున్నావు అక్కడికి. అందుకని ఇది ప్రీషియస్. సో అందుకని ఎక్కడికి పడితే అక్కడికి నేను పోను. జనరల్గా నాకు ఫంక్షన్లు కూడా ఇప్పుడు నెలకు మన ఒక 50 వచ్చినాయి, పోలే నేను. సో డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఏ సమస్య వచ్చినా వేణుస్వామి దగ్గరికి వెళ్తే పరిష్కారం దొరుకుతుందని ఈ మధ్యకాలంలో చాలామంది, ఇప్పుడు మేము ఒక ఇంటర్వ్యూ చేస్తాము, మాకే కాల్ చేసి నాకు వేణుస్వామి గారి అపాయింట్మెంట్ కావాలి అని నాకు కాల్ చేసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. నేను మీకు ఫోన్లు కూడా చేసి చెప్పాను. కరెక్టే, అది నమ్మొచ్చు. నేను అలా ఒక 2 కాంటాక్ట్స్ కూడా షేర్ చేశాను యాక్చువల్లీ. ఒకళ్ళేమో వివాహానికి సంబంధించి చేశారు, ఒకళ్ళు బిజినెస్ సంబంధించి చేశారు. ఎంత కష్టపడినా కూడా ఇంట్లో డబ్బు నిలవట్లేదట. సో దాని గురించి కూడా అడిగారు. అపాయింట్మెంట్ అదంతా ఫీజు అంతా అడిగినప్పుడు కూడా నేను మీ మేనేజర్ సంపత్ గారికి కాల్ చేసి చెప్పాను యాక్చువల్లీ. సో ఇంటర్వ్యూలు చేస్తున్న వాళ్ళకు కూడా వేణుస్వామిని కలవాలి, వేణుస్వామితో మాట్లాడాలి, వేణుస్వామి దగ్గరికి వెళ్తే ఏదో జరుగుతుందని ఒక ఇదిలోకి తీసుకొచ్చేసారు మీరు. ఈ ప్రయాణం ఎప్పటి నుంచి మొదలైంది, ఎన్నేళ్ల నుంచి మొదలైంది అసలు? అంటే ఇప్పుడు నమ్మకం వచ్చింది ప్రతి ఒక్కరికి, ఈ నమ్మకం రాకముందు ఎన్నేళ్ల సాధన ఇదంతా? ఎంత భయంకరంగా ఉంటుంది అంటే పేరు చెప్పలేను. నిన్నాక మన టీవీ ఇండస్ట్రీకి సంబంధించి అతి పెద్ద ఛానల్లో పనిచేసేటువంటి ఒక యాంకర్ హస్బెండ్ ఐసీయూలో ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు 1 వీక్ నుండి ఉన్నాడు. కంటిన్యూగా ఆమె నాకు ఫోన్ చేస్తూ ఉంది, నేను లేను, బయట ప్రోగ్రాంలో ఉన్నా. సడన్గా నాకు మెసేజ్ పెట్టింది, మా వారు ఐసీయూలో ఉన్నారని. ఏడ్చుకుంటూ, నేను ఫోన్ చేయగానే ఏడ్చుకుంటూ మాట్లాడుతుంది. అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే మామూలు బాధ అనిపించదు. ఆమె ఏమంటుంది అంటే, మీరు ఏదైనా చేయగలుగుతారు, బ్రతికించండి. అసలు అంటే ఆ జాతకుడికి యోగం లేకపోతే ఎట్లా బతుకుతాడు? మన ప్రయత్నం మనం చేస్తాం. ఆల్రెడీ అక్కడ ఆయన జాతకంలో అనారోగ్య సమస్యలు ఉన్నాయి, వాటిని మనం పూజ రెక్టిఫై చేసినాము, పూజ చెప్పినాము, చేసుకున్నారు, వచ్చిండ్రు, అన్నీ జరుగుతున్నాయి. సడన్గా తను ఒక 1 వీక్ బ్యాక్ కొలాప్స్ అయ్యిండు, ఐసీలో ఉన్నాడు. మన ఆఫీస్కి ఒక క్లయింట్ వచ్చింది, జాతకం చూసిన తర్వాత ఏడ్చుకుంటూ 2 కాళ్ళు పట్టుకొని, మీరైతే ఏదన్నా అవుతుంది, మీరు ఏదైనా చేయగలుగుతారు. సో నేను ఎంతవరకు చేయగలుగుతా అంటే మ్యాక్సిమం సమస్య రాకముందు నాకుండే స్వేచ్ఛ 100%, కానీ సమస్య వచ్చిన తర్వాత నా స్వేచ్ఛ తగ్గుతూ వస్తుంది. ఉదాహరణ వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే డాక్టర్ ఏమంటాడు, గంట ముందు తీసుకొచ్చింటే మేము బతికిచ్చేవాళ్ళం అంటాడు. సో మీదేనా అంతే? సో నేనేందంటే మీరు సమస్య, ఇది సమస్య, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైంది, నన్ను విమర్శించడానికి నా స్టైల్ను విమర్శిస్తున్నారు. సో నేను ఎందుకు నెగిటివ్లు చెప్తున్నా, పెద్ద పెద్ద నష్టాలు జరగకూడదు అనే ఉద్దేశంతో నెగిటివ్లు చెప్తున్నా. సో నేను పాజిటివ్లు చెప్పను. నేను నీకు క్యాన్సర్ వస్తుందనో, నీకు ఇంకో ప్రాబ్లం అవుతుందనో, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవుతుందనో, ఈడీ రైడ్ అవుతుందనో, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే రాబోయే సమస్యల నుండి మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే చెప్పబడుతున్నటువంటి మాటలు ఇవన్నీ. సో వేణుస్వామి మాట్లాడితే నెగిటివ్గా మాట్లాడతాడు. నేను ఎక్కడో చూసిన ఒక ఆడామె వచ్చి మాట్లాడుతుంది. నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, అందమైన ఆడవాళ్లకు 18 జాతి స్త్రీలకు సుఖ సంసారం అంటే కుటుంబ సౌఖ్యత ఉండదు అని చెప్పుతూ దాని వెనకాల చాలా పాజిటివ్గా ఆడవాళ్ళ గురించి మాట్లాడి, ఇప్పుడు నేను ఎంత పాజిటివ్గా మాట్లాడినా నేను ఆడవాళ్ళ గురించి ఇందాక. సో ఇలాంటి పాయింట్లు ఎవడు మాట్లాడు. వేణుస్వామి చెప్పిండు, అమ్మాయిలకట, అందమైన అమ్మాయిలకు భర్తలు ఉండరట, భర్తలు వదిలేస్తారట. దాన్ని పెద్ద టాపిక్గా తీసుకొని డిస్కషన్. నేను మంచి చెప్పినప్పుడు ఎందుకు మాట్లాడతలేవు? ఎందుకు చెప్పినా అక్కడ అంటే లెక్కలు కూడా చెప్పు, అట్లనే లెక్కలు కూడా చెప్పు, ప్రతిదీ ప్రామాణికంగా మాట్లాడు. ఈ సంవత్సరము 2025వ సంవత్సరము
మగవారి చేతిలో దారుణ హత్యకు గురైన సంచలనాత్మకమైన డెత్స్, మగవాళ్ళ డెత్స్ 500 ఉంటే 795 ఉంటే ఆ ఆడవారి డెత్స్ 500 ఉన్నాయి. 2025లో మగవారి చేతిలో అతి దారుణంగా చంపబడి మీడియాకెక్కిన కేసులు 500 ఉన్నాయి ఆడవాళ్ళవి. అంటే ఆడవాళ్ళు 500 మంది చనిపోయారు, కానీ మగవాళ్ళు 795 మంది చనిపోయారు. సంచలనాత్మకమైన డెత్స్. నిన్న పూణే డెత్ లాగా నేను మాట్లాడేది. సో ఇట్లా లెక్కలు మాట్లాడుకోండి. అట్లనే వేణుస్వామి మంచి చాలాసార్లు చెప్తాడు. సో చాలామంది ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చింది ఏదేదో మాట్లాడతారు. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ టాపిక్ మనకు? ఎందుకు నువ్వు అడిగిన ప్రశ్న ఏంది? ఇప్పుడు వేణుస్వామిని బాగా నమ్ముతున్నారు. వేణుస్వామి దగ్గరికి వెళ్తే డబ్బు వస్తుంది, వేణుస్వామి దగ్గరికి వెళ్తే సక్సెస్ వస్తుంది, వేణుస్వామి దగ్గరికి వెళ్తే కెరీర్ ఉంటుంది అని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నారు. మరి ఇంత నెగిటివ్లో కూడా ఇది ఎందుకు వచ్చింది? ఇప్పుడు వేణుస్వామిని తిట్టేవాళ్ళు ప్రత్యేకమైన ఒక ఛానల్ ఉంటుంది, లేదా ఒక మనిషి ఉంటాడు, లేదా ఇంకెవరో ఉంటారు. ఎందుకు ఇంత వచ్చింది? ఇందాక నేను చెప్పినట్టుగా మౌత్ పబ్లిసిటీ. నువ్వు ఉన్నావు, నువ్వే చెప్పినావు ఇద్దరిని పంపించినావు అని. ఆ ఇద్దరికి నేను చేసింది సక్సెస్ అయింది అనుకో, వాళ్ళు ఆగుతారా? ఒక 100 మందికి చెప్తారు. ఆ 100 మందిలో 50 మంది చెప్పారనుకుందాం. జనరల్గా నా దగ్గరకు వచ్చే సెలబ్రిటీస్ సెక్యూరిటీ రీజన్స్ వల్లనో పబ్లిసిటీ రీజన్స్ వల్లనో చాలామంది బయటికి చెప్పుకోరు. నా దగ్గరికి వచ్చినట్లు కూడా చెప్పుకోరు. ఎంత గొప్పగా జరుగుతుంది, ఎంత ఘోర అంటే సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే, నేను ఏదైనా పెళ్లికి కానీ ఏదైనా చావుకు కానీ వెళ్ళినప్పుడు నేను వెళ్ళి మాట్లాడుతున్న సందర్భంలో అనుకోకుండా ఇప్పుడు మీ అక్క వచ్చింది నాతో వేణుస్వామి గారు బాగున్నారా అని మీ అక్క నన్ను అడిగింది అనుకో, నువ్వేమంటావు అప్పుడు? అదేందక్క వేణుస్వామి గారు నీకెట తెలుసు? నేనంటే వేణుస్వామి ఇంటర్వ్యూ చేస్తాక నీకెట తెలుసు అనగా నేనేమంటా, మననే వచ్చిందమ్మా, ఏందక్క నాకు చెప్పకుండా వెళ్ళావా నువ్వు? ఇట్లాంటి కేసులు ఈజీగా 1000s ఉంటాయి. అంటే చెప్పుకోరు. ఇప్పుడు సెలబ్రిటీలు వచ్చిర్రు, వాళ్ళకు ఉద్దేశం ఏంటంటే వేణుస్వామి దగ్గరికి పోయినామంటే ఏదో సమస్య ఉంది అని చెప్పి నేను పోయినా జనాలకు తెలుస్తుంది అని వాళ్ళు అనుకుంటారు. బట్ ఇక్కడ నేను నా దగ్గరికి వచ్చేటువంటి మనుషుల యొక్క జాబితా 99% బయటికి రాదు. 1% వస్తుంది. ఆ 1% కూడా ఎందుకు వస్తుంది అంటే, ప్రయోగ బాధలలో ఉండేవాళ్ళు ఏమన్నా ఈ మధ్యన ప్రయోగాలు నమ్ముతారు, తెలుసు కదా. చెడు ప్రయోగాలు, బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పుడు మా వెనకాతల వేణుస్వామి ఉన్నాడు అని వాళ్ళ శత్రువుకు వాళ్ళు చెప్పించుకోవాలి అని గురువు గారు చెప్పి. ఇప్పుడు ఉదాహరణ నువ్వు ఉన్నావమ్మా, నువ్వే నా దగ్గరకు వచ్చినావు. సపోజ్ నీ మీదనే ఏదో ప్రయోగం జరిగింది, నువ్వు యాంకర్ కావద్దనో మీ జాగా విషయంలో నువ్వు మీ పాలో లెవెల్లో కొట్టుకున్నారమ్మా. కొట్టుకొని నువ్వేం చేసినావు? నా దగ్గరకు వచ్చినావు. నేను అతి పవర్ఫుల్ పూజ చేయించిన నీకు. ఇలా మనం ఏదంటే చేస్తాం మనం అనుకుంటే. నువ్వు అడిగిన దాంట్లోనే మళ్ళీ ఆన్సర్ వస్తుంది. ఎందుకు వస్తున్నారు వేణుస్వామి దగ్గరికి అంటే, నీ సమస్యకు పరిష్కారం ఏందో డిసైడ్ చేసి ఆ పరిష్కారాన్ని తూచా తప్పకుండా పాటించి అదే పరిహారాన్ని చేయించడం నా ప్రత్యేకత. నేను చేపించిన తర్వాత నువ్వేం చేసినావు? ఆ పూజ పేరు ఉదాహరణ శ్మశాన కాళీ అని ఒక పూజ ఉంటుంది. ఆ శ్మశాన కాళీ అనే పూజ నీతో చేయించిన తర్వాత నువ్వేం చేస్తావు? టుడే మెట్ వేణుస్వామి డన్ శ్మశాన కాళీ పూజ అని నువ్వు రాసుకుంటావు, స్టేటస్లో పెట్టుకుంటావు. నీ ఉద్దేశం ఏంది? ఇది ఎవరు చూడాలనో వాడు చూడాలని పెట్టుకున్నావు. నిన్ను ఎవరైతే నీ ల్యాండ్ విషయంలో నిన్ను టార్చర్ పెడుతున్నారో వాళ్ళు ఈ ఫోటో చూడంగానే వాళ్ళు భయపడేది ఏంది? ఫస్ట్ వేణుస్వామి దగ్గరికి పోయింది అంటే వేణుస్వామి చేసే పూజలు మామూలు పూజలు కాదరా నాయన, మనం ఓడిపోతాం అని వాళ్ళకు భయం కలగాలి అని నువ్వు చేసినావు. నన్ను కూడా పెట్టుమన్నావు అనుకో. అసలే ఒక హీరోయిన్ వచ్చింది అనుకో, హీరోయిన్ వచ్చి నాకు చెప్పింది, గురూజీ నా మీద ఇంకో హీరోయిన్ల గుంపు ఏడుస్తుంది, నా మీద ప్రయోగాలు చేస్తున్నారు, మీరే పెట్టండి మీ సోషల్ మీడియాలో అన్నదనుకో, పబ్లిసిటీ నాకు కూడా వస్తుంది కదా అనేటువంటి ఒక యావతో నేను పెడతా. అంతే తప్ప అందరు పూజలు పెట్టా. నా దగ్గరికి మినిస్టర్లు వస్తారు, సెలబ్రిటీలు వస్తారు, డాన్లు వస్తారు, పెద్ద డాన్లు వస్తారు, చాలామంది డాన్లు వస్తారు, మా బాంబే డాన్లు వస్తారు, ఎవరెవరో వస్తారు. అందరికీ పెట్టా కదా నేను. సో ఈ మౌత్ పబ్లిసిటీ అనేది జనాల్లోకి వెళ్ళి జనాల్లో ఒక క్లారిటీ వచ్చింది. ఇలాంటి పూజలు చేయగలిగిన శక్తి వేణుస్వామికి ఉంది. ఓకే, అందుకని వేణుస్వామిని నమ్ముకుంటూ నా దగ్గరకు వస్తున్నారు.